ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే ఇది మార్కెట్ మనకు ఎక్స్పైర్ అప్పుడు కూడా ఇదే విధంగా ఉంటుంది మూమెంట్. కాకపోతే ఎక్స్పైర్ అప్పుడు ఉండే మూమెంట్ ఈ మూమెంట్కు మీకు కొంచెం తేడా చెప్తాను. మీకు నేను చూసినట్లయితే మార్కెట్ అనేది 24,677లో ఓపెన్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,633లో ఓపెన్ అయింది. అంటే మనకు ఎంత లేదన్నా ఒక 33 పాయింట్ల తేడాతో ఏర్పడింది. దీనివల్ల మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మనం 24,900 పీఈ యాడ్ చేయడం జరిగింది. తర్వాత 24,300 సిఈ కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే ఒకసారి పీఈ గమనించినట్లయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు ఇదే విధంగా ఉంటుంది మార్కెట్ ఎక్స్పైర్ అప్పుడు కూడా. కాకపోతే ఇది ఇంకో టైప్ అన్నట్టు. అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా మూమెంట్. ఇక్కడ చూసినట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్, ఇది శుక్రవారం రోజు క్లోజింగ్, ఈరోజు మండే. ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. మనకు మార్కెట్ అనేది డౌన్లో ఓపెన్ కావడం వల్ల ఈ విధంగా ఓపెన్ అయ్యి తర్వాత పైకి వెళ్ళి తర్వాత కిందికి వచ్చి ఓకే ఇదంతా ఓకే. కాకపోతే దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. తర్వాత 945 క్యాండిల్ కూడా ఇక్కడ మనకు దీనికి సమానంగా వెళ్ళింది. ఓకేనా. ఆ తర్వాత చూసినట్లయితే ఈ 10-15 క్యాండిల్ చూసారు అది. అయితే ఎక్స్పైర్ అప్పుడు ఈ పీఈ పెరగాలంటే ఈ విధంగానే ఉంటుంది మూమెంట్. కాకపోతే ఈ 950 క్యాండిల్ అనేది కొంచెం పెద్దగా ఏర్పడుతుంది. తర్వాత ఈ 945 క్యాండిల్ కూడా చాలా పెద్దగా ఏర్పడుతుంది. పెద్దగా ఏర్పడి ఆ తర్వాత ఈ 915 క్యాండిల్ చూసారా, దీని మీద నుంచి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంట్ తీసుకున్నట్లయితే ఇది ఇదే విధంగా పైకి వెళ్ళే అవకాశాలు మళ్ళీ ఉంటాయి. కాకపోతే మనం యాడ్ చేసుకున్న ఇది మెయిన్ పీ కదా, మామూలు పీఈలు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడాకని వస్తుంది అంతే. ఈ బార్డర్ దాకా వచ్చి తర్వాత మూమెంట్ తీసుకోవడం జరుగుతుంది. కానీ మెయిన్ పీ మాత్రం మనకు ఈ 915 క్యాండిల్ మీద నుంచి మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈరోజు ఏం జరిగింది, ఇది ఏ విధంగా మూమెంట్ ఉందో మన పీఈసీలు కూడా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ 10-15 క్యాండిల్ నుంచి మనకు మూడు క్యాండిల్ అనేటివి ఇక్కడికి కిందికి రావడం జరిగింది. ఈ 3 క్యాండిల్ అనేటివి రావడం వలన ఇది మనకు నిన్నటి క్లోజింగ్ అయిన శుక్రవారం క్లోజింగ్ అయిన ఇది ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఓకేనా. మళ్ళీ మూమెంట్ తీసుకొని ఇక్కడ తీసుకొని ఇది మళ్ళీ తర్వాత ఇక్కడ నిన్నటి ఈ 15 క్యాండిల్ దగ్గరికి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే సిఈ ఇక్కడ సిఈ చూడండి, ఇక్కడ మనకు ఈ విధంగా మనకు 2 క్యాండిల్స్ ఏర్పడ్డాయి. ఇది మనకు శుక్రవారం క్లోజింగ్, ఇది ఒక 915 క్యాండిల్, తర్వాత ఇది ఒక 945 క్యాండిల్. ఈ 915 క్యాండిల్ 945 క్యాండిల్ అనేటివి మనకు ఈ విధంగా మామూలుగా ఏర్పడినప్పుడు ఇది ఇక్కడి వరకు మాత్రం వస్తుంది అంతే. ఓకేనా. ఈ పెద్ద క్యాండిల్స్ ఏర్పడినప్పుడు ఇది ఈ విధంగా ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి మనకు రిజెక్ట్ కావాలి. కాకపోతే ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇది పైదాకి వెళ్ళింది. ఆ పైనుంచి వెళ్ళి ఇక్కడ ఈ 1145 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. ఓకే. మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ మూమెంట్ తీసుకున్న కూడా ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదంతా ఇలాంటి ఎప్పుడైతే ఈ 9 ఇక్కడ ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకుంటుందో లేదా ఈ 915 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప ఈ విధంగా 2 క్యాండిల్స్ ఏర్పడినప్పుడు మాత్రం ఈ 10-15 క్యాండిల్ అనేది పెరిగినా కూడా ఇది మనకు చాలా పెద్ద క్యాండిల్ ఇక్కడకి ఏర్పడుతుంది. తర్వాత 1045 క్యాండిల్ నుంచి అనేది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ విధంగా ఇది ఒక జరిగింది. ఇది కూడా ఒక మూమెంట్. ఇది మనకు ఇందులోనే మనకు 2 మూమెంట్లు నేను చూడడం జరిగింది. ఇది ఒక మూమెంట్, అదొక మూమెంట్. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న పీఈసీలు చూద్దాం. ఇక్కడ పీ మొదట గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనం 24,300 పీఈ, ఎందుకంటే ఎక్స్పైరీ రోజు కాదు కాబట్టి కొంచెం లాంగ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇది ఈ విధంగా ఈ 915 క్యాండిల్ ఏర్పడింది. సేమ్ అదేవిధంగా 945 ఉన్నది గ్రీన్ క్యాండిల్, కానీ ఇది మాత్రం బార్డర్ని క్రాస్ చేయలేదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఈ బార్డర్ని ఇది దీని మీద మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ 10-15 ఇక్కడ 15 క్యాండిల్ అనేది బ్రేక్ చేయడం జరిగింది.
బ్రేక్ చేసి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మనకు మెయిన్ పిలో మాత్రం మనకు ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకున్నది, కానీ ఇందులో ఇక్కడ మనకు దీని కింద సపోర్ట్ తీసుకుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. కానీ ఎక్స్పైర్ అప్పుడు మాత్రం ఈ విధంగా 2 క్యాండిల్ ఏర్పడి ఆ తర్వాత ఇది కిందికి వస్తుంది, కానీ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది చాలా బ్రహ్మాండంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ అనేది ఈ మనకు బ్రేక్ చేస్తుంది, ఇది మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇది మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే 300 PE కూడా మనకు రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇదే విధంగా దీంట్లో అన్ని 350 PE అయినా సరే 350 PE అయినా సరే ఇది మనకు చూసారా ఇక్కడ 15 క్యాండిల్ నుంచి ఇది రెసిస్టెన్స్ తీసుకుంది. అన్నీ మనకి ఎక్స్పైర్ అప్పుడు కూడా దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఇది 0 అవుతుంది అన్నట్టు. ఎప్పుడు కూడా దీన్ని బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేయకుండా ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవాలి. అప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఓకేనా, మనకు మెయిన్ పీ అనేది ఇక్కడ దాకా రాకూడదు. మనకు మెయిన్ పీ అనేది ఈ 915 క్యాండిల్ నుంచి ఇది ఈ క్యాండిల్ 945 క్యాండిల్ సరే దీని మీద ఏర్పడాలి. ఈ 915 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకున్నట్లయితే మనం యాడ్ చేసుకున్న పిఈ కూడా ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ పిఈ అనేది బ్రేక్ చేసింది ఇది ఇవన్నీ 0 అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే మనకు మండే కాబట్టి దీనికి సమానంగా ఇది మనకు ఇక్కడ రావడం జరిగింది. ఈ మెయిన్గా పిఈ గురించి చెప్తున్నాం. అదేవిధంగా మనం ఇప్పుడు 200 PE చూద్దాం. 200 PE కూడా అంతే. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ 915 క్యాండిల్ నుంచి ఓకేనా, అది 915 క్యాండిల్ నుంచి ఇది కిందికి రావడం జరిగింది. అదేవిధంగా 400 PE చూద్దాం. 400 PE ఇది కూడా చూసారు. ఇది అంతే. ఇది పైకి రానిది. ఇది మనకు ఈ 15 క్యాండిల్ అనేది మనలో పైకి రానియకుండా ఇది అక్కడ నుండి ఇది రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇది బ్రేక్ కాకూడదు. మనకి ఎక్స్పైర్ అప్పుడు కూడా చెప్తున్నాను మీకు నేను ఈ విషయం గురించి. ఎక్స్పైర్ అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకు బ్రేక్ అయినట్లయితే ఇది మరి కిందికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఒకసారి సీని కూడా గమనిద్దాం. మనం 25,900 సీ చూద్దాం. ఇది చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇది 92 రూపాయల నుంచి ఇది కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ 945 క్యాండిల్ నుంచి మళ్ళీ 53 రూపాయలు సపోర్ట్ తీసుకొని ఇది 74 రూపాయల దాకా రావడం జరిగింది. అంతేగాని తప్ప ఇది మళ్ళీ పైకి వెళ్ళలేదు. ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు 915 క్యాండిల్ 945 క్యాండిల్ ఉంది. 1015 క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మన మూమెంటం ఉంటుంది. కాకపోతే ఇది ఇక్కడ రాకనే ఉంటుంది మనకు. కాకపోతే ఇది పైకి వెళ్ళింది మనకి ఇక్కడ రాక. ఆ తర్వాత చూసినట్లయితే 25,000 సి ఇది చూసినట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్, శుక్రవారం క్లోజింగ్. ఇది మండే రోజు. ఇది 59 రూపాయల నుంచి ఇది 35 రూపాయలకు వచ్చింది. 35 రూపాయల నుంచి ఇది 52 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇది కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 25,100 తీసుకున్నట్లయితే ఇది శుక్రవారం క్లోజింగ్. ఇది 40 రూపాయల నుంచి ఇది 23 రూపాయలకు వచ్చింది. 23 రూపాయల నుంచి ఇది మళ్ళీ 34 రూపాయల దాకా అంతే. 10 రూపాయలు పెరిగింది అంతే. తర్వాత మళ్ళీ క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ సపోర్ట్ అనేది ఇది ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారింది. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఇది ఓకే, ఇది కూడా మనకు రెసిస్టెన్స్గా మారి తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. రేపు అనేది రేపు మంగళవారం రోజు మూమెంట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇది మనకు ఎక్స్పైర్ అప్పుడు ఇదే విధంగా ఉండే అవకాశాలు మనకు చాలాసార్లు చూసాము. అందుకే చెప్తున్నాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.